వెల్కమ్ బ్యాక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు పెంచింది. అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలంటూ బోరబండలో మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ గల్లీలో పుట్టి పెరిగిన యువకుడు నవీన్ యాదవ్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అవుతుందని, అందుకే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తేనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మరి నవీన్ యాదవ్ గారి గెలుపు కోసము గత 3 రోజులుగా ఇంటింటి ప్రచారాన్ని ఇక్కడ డివిజన్ అధ్యక్షుడు అశోక్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ మా సోదరుడు ఫసియుద్దీన్ గారు, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జులుగా వచ్చినటువంటి విజయబాబు గారు, శోభారాణి గారు నవీన్ యాదవ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో మంచి స్పందన ఉన్నది. కాంగ్రెస్కే ఓటేస్తామనేటువంటి ఒక మంచి స్పందన రావడంతో మరి మా యొక్క ప్రచారాన్ని కూడా విస్తృతం చేయడం జరిగింది. ఓర్వలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు మరి దాని ద్వారా ఏదో సాధించాలనుకుంటా ఉన్నారు. దయచేసి అబద్ధాల పునాదుల మీద ఎప్పుడు కూడా అధికారం రాదు. నిజాలు నిలకడగా తెలుస్తాయి. నిజాలు నవీన్ యాదవ్ గురించి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.